హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 4th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేస్తే మీకు వీడియోస్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి. అక్కడ మీకు దీని ముందు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. ఈ టాపిక్ నేర్చుకునే ముందు మనము క్లాస్ 9 అండ్ క్లాస్ 10 పాలినామియల్స్లోని జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటని నేర్చుకున్నామండి. ఒక్కసారి దాన్ని రివైజ్ చేస్తే ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఎట్ విచ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నువ్వు తీసుకున్న వేరియబుల్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుద్దండి. ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ మనం జనరల్గా ఎక్సే తీసుకుంటాము, ఎక్కువగా ఎక్సే ఉంటుంది. అంటే నువ్వు తీసుకున్న ఎక్స్ వాల్యూ అనేది పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినామియల్ వాల్యూ అనేది 0 అయితే నువ్వు తీసుకున్న వేరియబుల్ వాల్యూని జీరో ఆఫ్ ది పాలినామియల్ అని పిలవచ్చు. సేమ్ కాన్సెప్ట్ అండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడాని. కాకపోతే అక్కడ పాలినామియల్కి జీరోస్ అని అంటామండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అని అంటామండి. కొంత అంటే డిఫరెన్స్ ఉంటుంది. డెఫినేషన్లో ఒకసారి చూస్తే ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ విచ్ సాటిస్ఫైస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంతే. అయితే ఇక్కడ సాటిస్ఫై అన్న పదం కనబడింది అంటే అది తప్పనిసరిగా ఈక్వేషన్ కాబట్టి అక్కడ సాటిస్ఫై అని కనబడిందండి. దీని మీనింగ్ చెప్పాలంటే నువ్వు తీసుకున్న వేరియబుల్ వాల్యూ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి? ఎల్హెచ్ఎస్ వాల్యూ అండ్ ఆర్హెచ్ఎస్ వాల్యూ అనేది ఈక్వల్గా వచ్చినట్టయితే దాన్ని మనం ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అని పిలవచ్చు. ఓకేనండి. ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నాం అనుకోండి. నేను ఎగ్జాంపుల్గా క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నానండి. x² + 2x + 1 ఈక్వల్ టు లేదు అంటే అది ఈక్వేషన్ కాదు. జస్ట్ నేను ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నానండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటండి? ax² + bx + c ఈక్వల్ టు 0 ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ నేను దీన్ని f(x) అని అనుకున్నానండి. f(x) అని అనుకోవచ్చు, p(x) అని అనుకోవచ్చు, q(x) అని అనుకోవచ్చు. దీన్ని చాలామంది f(x) అని అనుకుంటారు. అలా అనుకోకూడదండి. f(x) అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది అని దాని మీనింగ్. ఓకేనండి. ఒకవేళ f(y) అని ఇచ్చారనుకోండి అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది అన్నట్టుగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ f(x) = x² + 2x + 1 అని అనుకున్నానండి. ఇక్కడ మరి కొంతమంది డౌట్ రావచ్చు, ఈక్వాలిటీ ఉంది కదా ఇది ఈక్వేషన్ ఏమో అనుకుంటారు. కాదండి, నేను ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని దీంతో డినోట్ చేశాను అంతే. ఓకేనండి. దీని వాల్యూ ఓకేనండి. ఇక్కడ ఈక్వేషన్ ఉంది, ఈక్వాలిటీ సింబల్ ఉంది కదా, ఇది ఈక్వేషన్ అనుకోవద్దు. నేను జస్ట్ దీన్ని ఈ విధంగా అనుకున్నాను అంతే. ఓకేనండి. ఇప్పుడు నేను x ప్లేస్లో -1 అనేది సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు చూడండి -1² + 2 × -1 + 1 దీని వాల్యూ -1² అంటే -(-) +1 × 1 1 +(-) -2 × 1 2 నెక్స్ట్ +1 -2 +1 +1 అంటే +2 అంటే +2 -2 ఎంత వచ్చిందని మనకి 0 వచ్చింది. సో x వాల్యూ -1 అనేది నేను ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆన్సర్ ఎంత వచ్చిందండి? 0 వచ్చింది. సో నేను ఇక్కడ x = -1ని ఏమని అనొచ్చు? 0 ఆఫ్ ది పాలినామియల్. ఏ పాలినామియల్? ఇది. ఓకేనండి. ఇది పాలినామియల్స్ కాన్సెప్ట్. మనం దీనికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అయితే చేసుకున్నాం క్లాస్ 10 పాలినామియల్స్ లెసన్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి ఆ లెసన్ చూడలేనట్టయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ పాలినామియల్స్ క్లాస్ 10 అని ఉంటుందండి. నేను అక్కడ ప్రతి ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్స్ డూ దిస్ అన్నీ చెప్పాను. ఒకసారి ఆ లెసన్ అయితే చూడండి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాన్సెప్ట్. సేమ్ కాన్సెప్ట్ అండి, ఒక చిన్న డిఫరెన్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నానండి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఎందుకు? ఇది ఏ ఫార్ములా చూడడానికి ax² + bx + c = 0. సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. ఇక్కడ చూడండి x² + 2x + 1 = 0 తీసుకున్నానండి. నేను ఇక్కడ తీసుకున్నది ఏంటి అంటే LHS వాల్యూ తీసుకున్నాను. LHS అంటే ఏంటి? x² + 2x + 1. ఇప్పుడు ఈ LHS వాల్యూలో అంటే ఈ LHSలో x ప్లేస్లో -1 అనేది సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి సేమ్ -1² అంటే +1 +(-) -2 × 1 2 +1 -2 1 + 1 అంటే +2 = 0.
ఇక్కడ 0 అనేది ఏంటండి ఆర్హెచ్ఎస్ వాల్యూ. అంటే మనకి ఏమొచ్చింది ఎల్హెచ్ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వాల్యూ వచ్చింది. ఎప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -1. ఓకేనండి, దీన్నే మనం ఈక్వేషన్ సాటిస్ఫై చేయడం అని అంటాము. ఓకేనండి, ఇక్కడ ఈక్వేషన్ కాబట్టి మనకి సాటిస్ఫైస్ అన్న పదం కనబడింది. ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్రెషన్ కాబట్టి జస్ట్ వాల్యూ అన్నది కనబడింది. ఓకేనండి, చాలా ఈజీ అండి. ఒక్కసారి మీ ఎగ్జాంపుల్స్ అది నోట్ చేసుకుని ఈ డెఫినేషన్ కూడా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం x ఈక్వల్ టు -1 అనే దాన్ని 0 ఆఫ్ ది పాలినామియల్ అని అన్నాము. x ఈక్వల్ టు -1 అనేది ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఏమనాలండి రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అనాలి. ఇక్కడ చూడండి డెఫినేషన్లోనే రూట్స్ అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఒకటి తీసుకున్నాం కాబట్టి రూట్. ఓకేనండి, నెక్స్ట్ దీన్ని ఈ రూట్నే సొల్యూషన్ అని కూడా అనొచ్చు. దీన్నే x ఈక్వల్ టు -1 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చు. x ఈక్వల్ టు -1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కూడా పిలవచ్చు. ఓకేనండి, అక్కడే రాసుకోండి ఫ్రెండ్స్, దీని కిందే x ఈక్వల్ టు -1 ఈజ్ ద రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x ఈక్వల్ టు -1 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇదిగోండి సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక్కడండి ఇక్కడ ఇది సొల్యూషన్ అన్న రూట్ అన్న ఒకటే కాబట్టి మనం డెఫినేషన్ చెప్పుకుని ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. ఓకేనండి, ఓకే, ఇప్పుడు మనం సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ అనేది మనం క్లాస్ 9 పాలినామియల్స్ చెప్పుకునేటప్పుడు నేర్చుకున్నామండి అక్కడ ఎలా చేయాలనేది. అదేవిధంగా క్లాస్ 10 పాలినామియల్స్ చెప్పినప్పుడు కూడా నేను అక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఏ విధంగా జీరోస్ కనిపెట్టాలి అన్నది కూడా ఈ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ద్వారా చెప్పానండి. సేమ్ అండి అదే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటాము. నేను ప్రీవియస్ వీడియోస్ చూడమని ఏమి చెప్పనండి. నేను ఇక్కడ ప్రత్యేకంగా ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయాలన్నది కూడా ఇక్కడ చెప్తాను. ఒక్కసారి మనం ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ రాకముందు నేర్చుకున్న మెథడ్ ఏంటండి బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, దీనికి సొల్యూషన్ కనిపెట్టాలి అనుకోండి. ఫస్ట్ x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2, నెక్స్ట్ x ఈక్వల్ టు -1, నెక్స్ట్ x ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు 5. ఈ విధంగా మనం ఈ x వాల్యూస్ అనేది అంటే వేరియబుల్ వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని ఒకటి ఆన్సర్ ఏది 0 వస్తుంది ఏది ఈక్వల్ టు 0 వస్తుంది అన్నది మనం చూసుకుంటామండి. దాన్నే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని అంటాం. ఇది చిన్న చిన్న వాటికి లీనియర్ ఎక్స్ప్రెషన్స్కి బాగానే ఉంటుంది. బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కానీ అన్నింటికి మనం కనిపెట్టగలం. ఓకేనండి, ఇది బాగా మనం చిన్నప్పుడు నేర్చుకునేది ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటున్నాం అంతే. ఓకేనండి, ఇప్పుడు దీని తర్వాత మనం నేర్చుకునేది ఫ్యాక్టరైజేషన్. ఇది యాక్చువల్గా క్లాస్ 9లో నేర్చుకుంటామండి మనం. బట్ నేను ఇక్కడ మళ్ళీ చెప్తానండి, మీరు ఫోర్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోద్దండి, చేసేయచ్చు. అయితే ఇది అసలు మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే ఇందాక ఒక పాలినామియల్ చెప్పుకున్నామండి మనం. సారీ, మీకు పాలినామియల్స్ అన్న కాన్సెప్ట్ ఇంక మర్చిపోండి. అదే మర్చిపోమని అంటే ఇక్కడికి వదిలేమని అర్థం. మర్చిపోతే మళ్ళీ ఎగ్జామ్స్లో కూడా మర్చిపోతాం. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇందాక తీసుకున్నామండి ఎగ్జాంపుల్గా x² + 2x + 1 = 0. ఇప్పుడు దీనికి అసలు ఎన్ని రూట్స్ ఉంటాయి? ఇంకా రూట్స్ అంటే జీరోస్ అనేది మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఇంకా మళ్ళీ అన్నిసార్లు కన్ఫ్యూజ్ పడకూడదండి. ఎన్ని రూట్స్ ఉంటాయండి? 2 రూట్స్ ఉంటాయి. ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. 2 రూట్స్ ఉంటాయని ఎలా చెప్పాము? డిగ్రీ. దాని డిగ్రీ ఎంత ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ రూట్స్ అని ఉంటాయి. ఓకేనండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. బై క్వాడ్రాటిక్ అయితే 4 రూట్స్, ఇంకా తర్వాత ఆ విధంగా. ఓకేనండి, ఇప్పుడు మరి ఈ 2 రూట్స్ మనం ఈ ఫ్యాక్టరైజేషన్ అనే ప్రాసెస్ను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, ఒక ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి నేను ప్రాసెస్ చెప్తానండి. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు వరకు నేర్చుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఈ వీడియో ద్వారా అయినా సరే మీకు ఫ్యాక్టరైజేషన్ ఫుల్గా వచ్చేయాలి. ఓకేనండి, ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ నేర్చుకోవడం వల్ల మనం చాలా వరకు బేసిక్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కావచ్చు లేదా బేసిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు ఈజీగా జీరోస్ కనిపెట్టండి. బేసిక్ మాత్రమే, కొంచెం కష్టంగా ఇస్తే మాత్రం మనకి ఫ్యాక్టరైజేషన్ అనే ప్రాసెస్ అనేది వర్క్ అవ్వదు. దానికోసం మనం అంటే దీని తర్వాత వీడియోస్ చెప్పుకుంటామండి. జస్ట్ బేసిక్ ఎలాంటి చిన్న చిన్నవి చేయాలంటే తప్పనిసరిగా మనకి ఫ్యాక్టరైజేషన్ వచ్చి ఉండాలి. ఎవ్రీ స్టూడెంట్కి ఫ్యాక్టరైజేషన్ అనే ప్రాసెస్ వచ్చి ఉండాలి. ఓకేనండి, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 3 అండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x² - 5x + 3 = 0 బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అక్కడ మెన్షన్ చేశారండి. అప్పుడు మనం తప్పనిసరిగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి మాత్రమే రూట్స్ అనేవి కనిపెట్టాలి. ఓకేనండి, చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. నేను స్టెప్ వైజ్ చెప్తానండి, మీరు ఆ విధంగా నోట్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనండి, గివెన్ ఈక్వేషన్ 2x² - 5x + 3.
ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ని ఇంటూ చేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2, కాన్స్టెంట్ టర్మ్ అంటే +3. సింబల్స్ కూడా చూసుకోవాలండి. +2 ఇంటూ +3 +6. ఓకేనండి, +6. నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్లో ఈ 6ని అంటే ఈ విధంగా రాసుకోవాలండి. 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్గా రాసుకోవాలి. అంటే 1 ఇంటూ 6 6, నెక్స్ట్ 2 ఇంటూ 3, నెక్స్ట్ 3 ఇంటూ 2, నెక్స్ట్ 6 ఇంటూ 1. అలా పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయో అన్నీ రాసుకోవాలండి. స్మాల్ టు వెగండి చూడండి, ఫస్ట్ 1 టేబుల్, నెక్స్ట్ 2 టేబుల్, నెక్స్ట్ 3 టేబుల్, నెక్స్ట్ ఆ విధంగా స్మాల్ టు బిగ్ వెళ్ళగండి. మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే కొంచెం అంటే వస్తుంది కానీ ఆన్సర్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, 2 స్టెప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఈ మధ్యలో టర్మ్ మీరు గమనించాలండి, ఎంత ఉందండి? -5. ఈ ఎక్స్ పక్కన పెట్టండి, ఓన్లీ జస్ట్ టర్మ్ మీరు గమనిస్తే -5. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నెంబర్స్కి మధ్య నువ్వు పెట్టే సింబల్స్ బట్టి నీకు -5 ఆన్సర్ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ప్లస్ పెట్టాను అనుకోండి, 1 + 6 ఎంత వస్తుందండి? అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎంత రావాలి? -5 రావాలి. సో ఇది కుదరదు. మైనస్ పెట్టాం అనుకో, 1 - 6, ఓకే, -5 వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంటూ చేసి చూడాలి. ఓకేనండి, 1 ఇంటూ -6 ప్లస్ ఇంటూ మైనస్, -1 ఇంటూ 6 6 అంటే ఎంత వస్తుందండి? -6 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎంత కావాలండి? +6 కావాలి. ఇప్పటికే మీకు అర్థమైపోవాలి. అంటే ఈ మధ్యలో మనం ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ఈ టర్మ్ ఆన్సర్ రావాలి, ఇంటూ చేస్తే ఇది రావాలి. అదేనండి. ఓకేనండి, అదే మెయిన్ పాయింట్. చాలా జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకుంటున్న వారు మాత్రం ఫుల్గా ప్రాక్టీస్ చేస్తేనే మెథడ్ వస్తుందండి. కొత్తగా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి, బట్ మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఓకే, అంటే టోటల్గా 1 ఇంటూ -6 చేస్తే -6 వస్తుంది. కానీ ఇక్కడ మనకు +6 కావాలి కాబట్టి సో టోటల్గా ఇది అనేది కుదరదు. ఈ విధంగా నెక్స్ట్ దానికి వెళ్ళండి. ప్లస్ పెట్టండి, 2 + 3 5. కానీ మనకి ఇక్కడ ఎంత కావాలి? -5. సో కుదరదు. మైనస్ పెట్టండి, 2 - 3 -1. కానీ ఇక్కడ మనకి ఎంత కావాలి? -5. సో ఇది అసలు కుదరలేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ పెట్టుకోండి, 3 + 2 5 కుదరదు. 3 - 2 అంటే 1 కుదరదు. అంటే ఇది కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ 6 ప్లస్ పెట్టండి, 6 + 1 7 కుదరదు. ఇక్కడ -5 రావాలి మనకి. ఒకవేళ మైనస్ పెట్టామనుకోండి, 6 - 1 5 వస్తుంది. కానీ -5 రావట్లేదు కదా. సో ఇది కూడా కుదరదు. మరి ఏమి కుదరకపోతే ఏం చేస్తూ ఉంటారేమో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్లో ఏమి కుదరకపోతే మనం ఇందాక ఈ నెంబర్ ముందే సింబల్ పెట్టేవాళ్ళం. అవునా కాదండి? ఇక్కడ ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ఈ నెంబర్ ముందే పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా కుదరలేనప్పుడు ఈ రెండింటికి సింబల్స్ మార్చేసుకోవడమే. అంటే చూడండి, మైనస్ ఈ విధంగా పెట్టాను అనుకోండి, -1 - 6 ఏమవుతుందండి? అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? -7 వస్తుంది. కానీ ఇక్కడ -5 రావాలి. సో రెండు నెంబర్స్కి సింబల్స్ మార్చేసిన మనకి రావట్లేదు. సో కుదరదు. అంటే ఇది టోటల్గా మనకి ఎలిమినేట్ అయిపోయినట్టే. నెక్స్ట్ దానికి రెండింటికి సింబల్స్ మార్చేయండి. -2 - 3 ఇక్కడ చూడండి, -2 - 3 -5. ఓకే, మళ్ళీ కుదిరేక ఇంటూ చేసుకుని చూడాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 3 6. ఓకే, కుదురుతుంది కదండి, అవునా కదా? సో ఈ విధంగా ఇది మనకి కుదురుతుంది. నెక్స్ట్ కొంతమంది డౌట్ రావచ్చు, ఇక్కడ ఇది కూడా కుదురుతుంది కదా, అంటే దీనికి మైనస్ పెడతాం, దీనికి మైనస్ పెడతాం. -3 - 2 -5 ఇంటూ పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 2 6. ఇది కూడా కుదురుతుంది కదా మరి. అంటే మీకు ఈ విధంగా రాసినా పర్లేదు, ఈ విధంగా రాసినా పర్లేదండి. ఓకేనండి. ఇంకా దీనికి కూడా చెక్ చేసేద్దాం. మైనస్ పెడితే -6 - 1 -7 వస్తుంది ఆన్సర్. కానీ మనకి ఎంత కావాలి? -5. సో మనకి ఈ రెండు కుదరవు, ఈ రెండు కుదురుతున్నాయి. ఇక్కడ కుదరడం కుదరకపోవడం అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 2x². ఇక్కడ కుదరడం అంటే చూడండి, ఇది మనకి సాటిస్ఫై అవుతుంది కదా. అంటే వీటికి ఎక్స్కి పెట్టండి ఈ రెండింటికి. అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మీకు అంటే చెప్పేసాక అర్థమవుతుందండి. ఇక్కడ చెప్పేటప్పుడు ఏ విధంగానే ఉంటుంది. ఈ టర్మ్ని మనం 2 టర్మ్స్ కింద స్ప్లిట్ చేసుకుంటాం అంతే, అంతకన్నా ఏమీ లేదు. కాకపోతే ఆ 2 టర్మ్స్ కింద స్ప్లిట్ చేసుకోవడానికి ఇదంతా మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. ఈ -5xని చూడండి, నేను ఏ విధంగా రాస్తున్నానంటే -2x -3x + 3 = 0 కింద రాస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చేంజ్, జస్ట్ ఈ -5xని ఈ విధంగా స్ప్లిట్ చేసాము అంతే. ఈ విధంగా స్ప్లిట్ చేయడానికి ఇన్ని కష్టాలు పడాలి. ఓకేనండి. ఫస్ట్లో కష్టంగా ఉన్నా కానీ చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా మనం చాలా చేద్దాము. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ అంతే. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా స్ప్లిట్ చేసుకుని రాసుకున్నాము అంతే, అయిపోయినట్టు. ఇంక ఇక్కడతో చాలా ఈజీ.
ఇక్కడ ఈ టర్మ్ నుంచి కామన్ తీసుకోవాలి, ఈ టర్మ్ నుంచి కామన్ తీసుకోవాలి. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు టర్మ్ నుంచి ఏది కామన్ వస్తుందండి మనకి? ఇందులోని 2 ఉంది, ఇందులోని 2 ఉంది, సో 2 కామన్ వస్తుంది. ఇంకా ఇంకోటి కామన్ వస్తుంది, ఇందులో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ ఉందంటే ఒక ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఇంకా లోపల ఏముంటుందండి? ఇక్కడ ఎక్స్ ఒకటి ఉంటుంది, ఇక్కడ 1 ఒకటి ఉంటుంది. ఓకేనండి, సేమ్ ఇదే బ్రాకెట్ ఇక్కడ ఈ విధంగా రాసుకోండి, ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఈ మధ్యలో నెంబర్ మీరు చూసుకోవాలి. సపోజ్ 3 పెట్టామనుకోండి, 3 ఇంటూ ఎక్స్ 3x, ఓకే, 3 ఇంటూ 1 3 సరిపోతుంది. సింబల్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏది పెట్టాలి? మైనస్ పెట్టామనుకోండి, -3 ఇంటూ ఎక్స్ -3x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 1 3 కుదురుతుంది కదండి. ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటే మీకు 5 వచ్చాయి మళ్ళీ, అప్పుడే మీకు కామన్ తీసింది అనేది కరెక్ట్ అవుతుంది, =0. ఓకే, ఇక్కడ ఈ రెండు టర్మ్స్ని అంటే మీకు కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఫస్ట్లో మీకు ఈ విధంగా అర్థం చేసుకోండి. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఒకసారి రాసుకోండి. అంటే ఈ విధంగా x-1 ఇంటూ 2 సార్లు ఉన్నది ఒకసారి రాస్తాము, ఇంక బయట ఏముందండి 2x -3, అది ఈ విధంగా రాస్తాం, =0. అంటే ఏం లేదండి, ఇక్కడ ఈ x-1 అనేది టోటల్గా కామన్ తీస్తాము. అది కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి. పర్లేదు ఫ్రెండ్స్, మనకి మీకు ఉండి కొద్దీ అర్థమవుతుంది. జస్ట్ ఈ తర్వాత స్టెప్ ఏం రాసుకోవాలి? 2 సార్లు ఉన్నది ఒకసారి బయట రాస్తారు, మిగిలిపోయిన టర్మ్స్ అనేది ఈ విధంగా రాసుకుంటారు. ఓకేనండి, ఇప్పుడు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ప్రోడక్ట్ అనేది 0 అవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా 2 నెంబర్స్ని ఇంటూ చేస్తున్నామండి, దీని ఆన్సర్ 0 రావాలి అంటే తప్పనిసరిగా ఏ అన్నా 0 అవ్వాలి ఆర్ బి అన్నా 0 అవ్వాలి, అప్పుడే కదా 0 వస్తుంది మనకి, అంతేనే కదండి. తప్పనిసరిగా ఏ అన్నా 0 అవ్వాలి, తప్పనిసరిగా బి అన్నా 0 అవ్వాలి. సో ఇదే ఆపరేషన్ ఇక్కడ అప్లై చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చండి? x-1 = 0 ఆర్ అనేది పెట్టాలి, అండ పెట్టకూడదండి. ఆర్ అయితే ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి 0 అయిపోతే ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అనేది మనకు ఆన్సర్ 0 వస్తుంది. ఓకేనండి, ఈ పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే మీకు అర్థం కావట్లేదు అని అనుకోవద్దు. ఓకేనా, ఇంకా మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం, ఏదో ఒక ప్రాబ్లం దగ్గర మీకు ఐడియా అనేది రావచ్చు. ఓకేనండి, సో x-1 = 0 ఆర్ 2x - 3 = 0. x = ఈ -1 అటుపక్క పంపించేస్తే +1, అదేవిధంగా x = ఈ -3 అటుపక్క పంపిస్తే +3, ఇక్కడ 2 ఇంటూ చేస్తుందండి, దీని కిందకి పంపించేస్తే 3/2 డివైడ్ చేస్తుందండి. సో మనకి టోటల్గా x = 1, x = 3/2 ఆర్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రేటిక్ ఈక్వేషన్. ఓకేనండి, ఇది ఫ్రెండ్స్ మనకి రూట్స్ కనిపెట్టే పద్ధతి బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనండి, ఈ మెథడ్ వస్తే మనం బేసిక్గా ఈ విధంగా ఈ టర్మ్ స్ప్లిట్ అయ్యేలా ఉంటే మనం రూట్స్ అనేది ఈజీగా కనిపెట్టవచ్చు. స్ప్లిట్ అవలేనివి కూడా ఉంటాయండి, వాటి గురించి మనం తర్వాత తెలుసుకోవచ్చు. చాలా నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రతి స్టెప్ మీకు అర్థం కాకపోతే తెలుగుగా రాసుకోండి. ఓకేనండి, అర్థం కాకపోతే తెలుగుగా రాసుకోండి, పక్కన మీకు ఎప్పుడు చూసినా మళ్ళీ అది అర్థమయ్యేలా ఉండాలి. ఎగ్జాంపుల్ 4 అండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అని చెప్పి ఇది ఇచ్చారండి. అది ఇది స్టాండర్డ్ ఫామ్గా లేదండి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? ax² + bx + c = 0 ఫామ్గా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఆ విధంగా చేంజ్ చేసి ఆ తర్వాత జీరోస్ అనేది కనిపెడదామండి. నేను ఇక్కడ xని x/1 అని రాసుకుంటాను, ఎందుకు? ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి. ఓకేనండి, x × 3x 3x² - 1 × 1 1/1 × 3x 3x = 1/6 అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తామండి? క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి, 6 × 3x² - 1 ఈ విధంగా రాసుకోండి. 6 × 3x² - 1 = 1 × 3x 3x. సో ఇంటూ చేసేస్తే జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, 6 × 3 18x² - 6 × 1 6, ఈ 3xని ఇటుపక్క తీసుకొచ్చేస్తే -3x = 0. దీన్నే ఏ విధంగా రాస్తానంటే 18x² - 3x - 6 = 0. అంటే ax² + bx + c ఫామ్గా రాసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒకటి గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కాన్స్టెంట్స్ మూడింట్లోని కామన్గా 3 ఉన్నది. 3 కామన్ తీసాను అనుకోండి, అంటే ఇంకేముంటుందండి ఇక్కడ 6x² - x - 2 = 0. అంతే కదండి. 3 × 6 18, 3 × 1 x 3x, 3 × 2 6. సో అక్కడ 3 కామన్ తీసాను. ఆ విధంగా ఏమైనా నెంబర్స్ కామన్ వస్తే కామన్ తీసుకోవడం.
3 అనేది ఇక్కడ ఇంటూ చేస్తుందని ఇటుపక్క పంపించేస్తే డివిజన్ చేస్తుంది 6x² మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0/3 0 ఎనీ నెంబర్ ఈక్వల్ టు 0. సో మనకి వచ్చిన ఆన్సర్ ఏంటండి 6x² మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. టోటల్గా మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇంకా సమ్ అయిపోయి దీనికి జీరోస్ కనిపెట్టాలి. ఓకేనండి, ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా రాసానండి. సేమ్ పద్ధతి అండి. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ 6 ఇంటూ -2 ప్లస్ ఇంటూ మైనస్ 6 ఇంటూ 2 12. ఫ్రెండ్స్, బేసిక్గా నేర్చుకునే వాళ్ళు ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నానో, ఏది ఏ ఫామ్గా ఉంది, ఏ విధంగా ఫ్యాక్టర్స్ ఫిట్ చేస్తానో అనేది గమనించాలండి. ఓకేనండి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీకు వస్తుంది. ఓకేనండి, ఒక్కసారి అర్థం చేసుకున్న ఫ్రెండ్స్, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అన్నది. ఈ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనండి, 6 ఇంటూ ఓకే -12 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామండి, ఈ విధంగా 1 ఇంటూ 12 12 2 ఇంటూ 6 3 ఇంటూ 4 4 ఇంటూ 3 6 ఇంటూ 2 12 ఇంటూ 1. ఓకేనండి, ఈ విధంగా రాసుకున్న తర్వాత మధ్యలో టర్మ్ గమనించండి, ఎంత ఉందండి, మైనస్ ఉంది. మైనస్ అంటే -1 ఉన్నట్టు, అక్కడ ఓన్లీ మైనస్ ఉండదు, -1 ఉన్నట్టు. ఎక్స్ని కొంచెం పక్కన పెడదాం. ఓకే, సింబల్స్ పెట్టుకోండి, ప్లస్ పెట్టుకోండి. ఫస్ట్ దానికి ప్లస్ పెట్టుకోండి, మైనస్ పెట్టుకోండి, ఆన్సర్ రాదు. ప్లస్ పెట్టుకోండి, మైనస్ పెట్టుకోండి, ఆన్సర్ రాదు. ఇక్కడ పెట్టుకోండి మైనస్, ప్లస్ పెడితే 3 + 4 7. మైనస్ పెట్టాను అనుకోండి, -3 - 4 ఇంకో -1. అది కుదిరిన తర్వాత ఇంటూ కూడా పెట్టు, 3 ఇంటూ -4 ఇంకో -12. సో మనకి టోటల్గా ఈజీగా ఫస్ట్ టైంగానే మనకి ఫ్యాక్టర్స్ అనేవి తెలిసిపోయినాయి. అదే ఇవి దీన్ని స్ప్లిట్ చేసేవి అనేవి తెలిసిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 6x² దీన్ని ఏ విధంగా రాస్తామండి, వీటికి ఎక్స్కి తగ్గించడమే. ఇక్కడ చూడండి, ప్లస్ 3x నెక్స్ట్ -4x -2 ఈక్వల్ టు 0. సింబల్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనండి, ఒకసారి చూస్తే అర్థమైనట్టే ఉంటుంది, బట్ మీరు ప్రాక్టీస్ అయితే తప్పకుండా చేయాలి. నెక్స్ట్, ఈ రెండిట్లోంచి ఏది కామన్ వస్తుందో చూడండి. ఈ రెండిట్లోంచి ఏది కామన్ వస్తుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లోంచి 3 కామన్ వస్తుంది, x కామన్ వస్తుంది, అంతేనే కదా. ఇంకా లోపల ఏముంటాయి, 2x. ఇప్పుడు చూడు, 3 ఇంటూ 2 6, x ఇంటూ x² సరిపోతుంది. ప్లస్ ఇంక ఇక్కడే ఉంటుందండి 1 ఉంటుంది. నెక్స్ట్ ఇదే బ్రాకెట్ ఈ పక్కన రాసేయి, 2x + 1. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకో నెంబర్స్. ఇక్కడ 2 ఉండాలి తప్పనిసరిగా. 2 ఇంటూ 2 4x మైనస్ సింబల్స్ పక్కన పెడదాం. 2 ఇంటూ 1 2. ఇప్పుడు సింబల్ సెట్ చేసుకో. ప్లస్ పెట్టావా, ఈ పై రావు. సో మైనస్ పెట్టావు అనుకోండి, ఈ విధంగా మైనస్ పెట్టి నువ్వు చెక్ చేసుకోవడమే. -2 ఇంటూ 2 -4x -2 ఇంటూ 1 -2. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పానండి, 2 సార్లు ఈ విధంగా ఉన్నది ఒకసారి రాసుకోండి. అంటే 2x + 1 ఇంటూ ఇంక బయట ఏమున్నదండి 3x - 2 ఇంకో 3x - 2 ఈక్వల్ టు 0 పెట్టాలండి. ఓకే, సేమ్ అండి. ఇప్పుడు ఏం రాసుకుంటాం, 2x + 1 ఈక్వల్ టు 0 ఆర్ 3x - 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ x ఈక్వల్ టు ఏమవుతుందండి, +1 అటుపక్క పంపించేస్తే -1. ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది, దీని కిందకి పంపించేస్తే డివైడ్ చేస్తుంది -1/2. అదేవిధంగా x ఈక్వల్ టు ఈ 2ని అటుపక్క పంపించేస్తే 2. ఈ 3 అనేది దీన్ని ఇంటూ చేస్తుందండి, దీని కిందకి పంపించేస్తే డివైడ్ చేస్తుంది. సో టోటల్గా మనకి x ఈక్వల్ టు -1/2 అండ్ x ఈక్వల్ టు 2/3 ఆర్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతే, అయిపోయిందండి. ఓకేనండి, ఇది మనకి ఎగ్జాంపుల్ 4. ఒక్క చిన్న ట్రై తీసుందండి, ఒక్క 2 నిమిషాలు, అది కూడా చేసేద్దాము. వెరిఫై దట్, ఇది ట్రై దిస్ ప్రాబ్లమ్ అండి. వెరిఫై దట్ 1 and 3/2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 5x + 3 ఈక్వల్ టు 0. ఇక్కడ వెరిఫై అని అడిగినప్పుడు కూడా ఒక ప్రాసెస్లో చేయాలండి. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఫుల్ మార్క్స్ అనేవి పడవు. గివెన్ ఈక్వేషన్ 2x² - 5x + 3 ఈక్వల్ టు 0. ఇక్కడ వెరిఫై చేస్తున్నాము, ఒక ఈక్వేషన్ని వెరిఫై చేస్తున్నాము అంటే మనం ఒక అంటే అయితే LHS అనేది తీసుకోవాలి, లేదా RHS అనేది తీసుకోవాలి. అప్పుడు ఒక వాల్యూని తీసుకుని దాన్ని సింప్లిఫై చేసి RHSకి ఈక్వల్ అయ్యిందనో LHSకి ఈక్వల్ అయ్యిందనో చెప్పాలండి. ఓకేనండి, ఈక్వేషన్ అని ఇచ్చాడు అంటే తప్పనిసరిగా వెరిఫై అని అడిగాడంటే ఇదే ప్రాసెస్లో చేయాలి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, గివెన్ ఈక్వేషన్ 2x² - 5x + 3 ఈక్వల్ టు 0. నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే LHS తీసుకున్నానండి. ఇది 2x² - 5x + 3. ఆ LHS ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కాబట్టి f(x) అని అనుకున్నాను. మీ ఇష్టం p(x) అనుకోవచ్చు, q(x) అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదో ఒక x అనుకోవచ్చు. ఓకేనండి,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² మైనస్ 5x ప్లస్ 3. ఇప్పుడు నన్ను ఏమడిగారు, 1 3/2 అనేవి జీరోస్ అవుతాయా అని అడిగారు. అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది జీరోస్ అవుతాయో లేదో, వేరియబుల్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఆన్సర్ బట్టి నేను చెప్పగలను. అంటే ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాను చూడండి, 2 × 1² మైనస్ 5 × 1 ప్లస్ 3. 1² అంటే 1 అండి, 2 × 1 2, 5 × 1 5 ప్లస్ 3. ఒకటి చూడండి 2 + 3 +2 + 3 +5 -5. ఇంకా ఆన్సర్ 0. దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ అండి 0 అంటే RHS వాల్యూ. సో LHS ఈక్వల్ టు RHS. 1 ఈజ్ ద రూట్ ఆఫ్ ది క్వాడ్రేటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఇదే పద్ధతిలో వీడియోని పాస్ చేసి మీరు 3/2 అనేది 0 అవుతుందో లేదా అన్నది చేసేయండి. సేమ్ అండి, LHS తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² మైనస్ 5x ప్లస్ 3. ఇప్పుడు 1 ఆల్రెడీ మన 0 అయిపోయింది, 3/2 అనేది సబ్స్టిట్యూట్ చేశాను ఎక్స్ ప్లేస్లో. ఫ్రాక్షన్స్ అంటే స్క్వేర్ రూట్స్ ఉన్నప్పుడు భయపడద్దండి, మనం ఏదైనా సరే చేయాలి, మన టోటల్గా మన దగ్గర ఉన్న ఫార్ములాస్ అయినా అప్లై చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తాయి. చూసిన వెంటనే భయపడితే ఇంక మనం ఒక స్టెప్ కూడా ఎక్స్ట్రాగా వేయలేం. ఓకేనండి. సో ఎక్స్ ప్లేస్లో 3/2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × x² కాబట్టి 2 × 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 5 × 3/2 ప్లస్ 3. ఓకేనండి. 3/2 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి వస్తుంది, డినోమినేటర్కి వస్తుంది. కాబట్టి 3² అంటే 9, 2² అంటే 4. సో ఇక్కడ 2 × 9/4 మైనస్ ఇంటూ 5/1 అనుకో, ఇంటూ మనం డైరెక్ట్గా చేసేచ్చండి. 5 × 3 15, 1 × 2 2 ప్లస్ 3 ఆ విధంగానే ఉంది. ఇక్కడ చూడండి ఇంటూగా ఉన్నాయి, ఇది న్యూమరేటర్గా ఉంది, ఇది డినోమినేటర్గా ఉంది. సో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఇది 1 టైము, ఇది 2 టైమ్స్. సో మనకి 9/2 మైనస్ 15/2 ప్లస్ 3. ఇక్కడ చూడండి డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో మనం న్యూమరేటర్స్ని ప్లస్ ఉంటే ప్లస్ చేసుకోవచ్చు, మైనస్ ఉంటే మైనస్ చేసుకోవచ్చు. 9 - 15, 9 - 15 అంటే ఎంత అంటారు, -6/2 ప్లస్ 3. ఓకే, -6/2 అంటే ఎంతండి, 6/2 3 టైమ్స్ క్యాన్సిల్. సో మైనస్ ఉంది కాబట్టి -3 + 3 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 0. దట్ ఈక్వల్ టు RHS. Therefore LHS is equal to RHS. Therefore 3/2 is the root of the quadratic equation. అప్పుడు మీకు చివరిలో ఏం రాయాలండి, 1 and 3/2 are the roots of the quadratic equation. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే అయిపోయినట్టే, బాగా అంత ఎక్కువ అయిపోయినట్టుంది. అంటే ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ప్రతి స్టెప్ చెప్పడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, అంటే బేసిక్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ 5.2లో ఫస్ట్ కామన్ 8 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి, 9 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి టోటల్గా, అన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. సో మీరు ఈ ప్రాసెస్ ఇప్పుడు బాగా నేర్చుకుంటే నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అన్నీ చేసేటప్పటికి ఇంకా ఫుల్ క్లారిటీగా వస్తుంది. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.